హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విజయ్ కృష్ణ ఫ్రమ్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియోలో నేను వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటి అంటే ఎగ్జామ్ స్కోర్స్ ద్వారా మనం గ్రేడ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అది కూడా విత్ ఇన్ వెరీ షార్ట్ టైంలో. సాధారణంగా మనందరికీ ఇఫ్ కండిషన్ వాడి మనం గ్రేడ్స్ తయారు చేస్తుంటాం. బట్ అది చేయడానికి అండ్ అది కంప్లీట్ చేయడానికి మనకి ఆల్మోస్ట్ లైక్ 5 to 10 minutes పడుతుంది. కానీ ఈరోజు నేను చెప్పే వీడియో ద్వారా మీరు 1 minute ఎంత పెద్ద డేటా అయినా సరే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో మరి లేట్ ఎందుకు, లెట్స్ మూవ్ ఇన్ టు ద సెషన్. ఓకే, సో మీకు అర్థం కావడం కోసం నేను ఒక చిన్న టెంప్లెట్ని తయారు చేశాను. సో లెట్స్ మూవ్ ఇన్ టు దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇఫ్ కండిషన్తో మనం ఫార్మాట్ని తయారు చేసుకుని చూద్దాం. సో ఇఫ్ కండిషన్తో మనం డేటాని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్స్ లుక్ ఎట్ హియర్. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ స్కోర్స్ ఉన్నాయి కదా, 67, 85, 49, 87 అండ్ 91. ఈ పక్కన చూడండి గ్రేడ్ షీట్ ఉంది. సో ఇప్పుడు ఈ గ్రేడ్ షీట్ని బేస్ చేసుకుని నేను వీళ్ళకి వీళ్ళకి వచ్చిన స్కోరింగ్ ద్వారా నేను గ్రేడ్ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, సో నేను ఎలా మెన్షన్ చేస్తున్నానో చూడండి. సో లెట్స్ లుక్ ఎట్ హియర్. సో ఫార్ములా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ కండిషన్ ద్వారా చేద్దాం. మనం ఇఫ్ కండిషన్ ద్వారా చేద్దాం. సో ఇఫ్ కండిషన్ ద్వారా చేయటం వల్ల మనకి ఎంత టైం తీసుకుంటుంది చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ పర్టికులర్ సెల్ని సెలెక్ట్ చేశాను నేను, అండ్ దెన్ గ్రేటర్ దాన్, అండ్ ఒకవేళ నా పర్టికులర్ సెల్లో నేను తీసుకున్న డేటా కనుక 90 marks కన్నా ఎక్కువ ఉంటే నాకు ఇవ్వాల్సిన గ్రేడ్ ఏంటి అంటే ఏ. ఒకవేళ నా సేమ్ సెల్లో నా దగ్గర ఉన్న డేటా ఒకవేళ ఓకే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నాకు 80 ఉంటే కనుక దెన్ నాకు కావాల్సిన గ్రేడ్, నాకు వచ్చే గ్రేడ్ ఏంటి అంటే బి, రైట్. అండ్ అదేవిధంగా ఒకవేళ నా మార్క్స్ కనుక 70 కన్నా, ఒకవేళ నా మార్క్స్ కనుక 70 కన్నా ఎక్కువ ఉంటే నా గ్రేడ్ ఎంత అంటే నాకు సి గ్రేడ్ వస్తుంది. ఓకే, సో నేను ఒక కండిషన్ ఇస్తున్నాను క్లియర్గా, సో దాట్ మనం కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. అండ్ దెన్ ఇఫ్ కండిషన్ ఓపెన్ బ్రాకెట్ B2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 వస్తే దెన్ నా గ్రేడ్ వచ్చి డి అవుతుంది. ఒకవేళ డి కాకుండా ఇంకా అంతకన్నా తక్కువ కనుక వస్తే కనుక నేను ఇచ్చే గ్రేడ్ ఎంత అంటే ఎఫ్, విచ్ మీన్స్ ఫెయిల్. ఓకే, సో ఈ ఫార్ములా అంతా నేను రాసుకున్నాను. రాసిన తర్వాత నేను క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాను. ఓకే, సో చూడండి ఇక్కడ క్లారిటీగా మీకు నా యొక్క చూడండి ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి కదా. సో ఒకటి గ్రీన్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ ఇఫ్ కండిషన్ క్లోజ్ అయింది, తర్వాత డిఫరెంట్ కలర్, అండ్ లాస్ట్లో బ్లాక్ వచ్చి కలర్ వరకు మనం మెన్షన్ చేసుకున్నాం, అండ్ దెన్ క్లోజ్డ్ బ్రాకెట్. సో ఇప్పుడు చూడండి నాకు డి గ్రేడ్ వచ్చింది. సో ఇది ప్రతి విధంగా దీన్ని నేను సింపుల్గా డ్రాగ్ చేస్తే నాకు ఆన్సర్స్ వచ్చాయి. సో ఇది కంప్లీట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ లైక్ 2 to 3 minutes పట్టింది కదా. సో ఇదే విధంగా వేరే ఫార్ములా వాడుకుని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఆర్ ఐ మీన్ టు సే లెస్ దాన్ ఏ మినిట్లో మనం ఎలా గ్రేడింగ్స్ ఇవ్వచ్చు. సో ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి మనకి చాలా టైం పడుతుంది కదా. ఈ ఫార్ములా చూడండి చాలా పెద్ద ఫార్ములా, రైట్. సో ఇప్పుడు అంత ట్రబుల్ లేకుండా వెరీ సింపుల్ అండ్ వెరీ షార్ట్ కట్ ఫార్ములా మనం ఈ గ్రేడింగ్ని తెలుసుకుందాం. అదేంటి అంటే సో చాలా సందర్భాల్లో మనం ఇంతకుముందు కూడా నేను చెప్పుకున్నాను, చాలా సందర్భాల్లో మనం వాడుకునే ఫార్ములా ఏంటి అంటే వీలుకప్. ఓకే, ఇక్కడ మనం వీలుకప్ వాడుకుంటాం అన్నమాట. సో ఎలా వాడతామో చూడండి. ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ నా పర్టికులర్ సెల్లో ఉన్న డేటా కనుక ఓకే, నా లుకప్ వాల్యూ ఏంటి అంటే B2, అండ్ దెన్ టేబుల్ ఏరియా ఏంటి అంటే ఓకే, నా టేబుల్ ఏరియా ఏంటి అంటే 0 to 50 F2 నుంచి G7 వరకు,
అండ్ దెన్ కామా, అండ్ దెన్ తర్వాత నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే గ్రేడ్స్ కదా. ఇక్కడ చూసుకుంటే నా గ్రేడ్స్ ఎందులో ఉన్నాయి 1 and 2, 2 కామా ట్రూ అండ్ క్లోజ్ బ్రాకెట్. అండ్ మనం ఇక్కడ చేయాల్సిన పని ఇంకోటి ఏంటి అంటే ఈ F2 నుంచి G7 వరకు ఉంది కదా, దాన్ని మనం లాక్ చేద్దాం విత్ అబ్సల్యూట్ రెఫరెన్స్ అండ్ దెన్ ఎంటర్. సి వెరీ సింపుల్ కదా. సో ఇదే విధంగా మనం కనుక ఇది డ్రాగ్ చేసినట్టయితే లెస్ దాన్ ఎ మినిట్ నేను ఈ వర్క్ చేశాను, లెస్ దాన్ ఎ మినిట్లో నేను ఇది కంప్లీట్ చేశాను. సో ఇది మీరు కనుక ట్రై చేస్తే ఇది ఏదో టైంలో మీ ఆఫీస్లో కానీ మీరు చేసే వర్క్లో కానీ లేదా మీ స్కూల్లో కానీ ఓకే ఈ ప్రాక్టీస్ మీరు చేయగలిగినట్టయితే కనుక యూ విల్ గెట్ వెరీ మీకు టైం చాలా సేవ్ అవుతుంది. సో గైజ్ హోప్ యూ ఎంజాయ్డ్ మై వీడియో. సో ఈ డాక్యుమెంట్ని మీరు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. సో ఈజీగా మీకు వస్తుంది. సో లేట్ ఎందుకు, లెట్స్ ప్రాక్టీస్ అండ్ హోప్ యూ ఎంజాయ్డ్ ది కాన్సెప్ట్. అండ్ ఒకవేళ మీరు కనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ ఆల్సో షేర్ ఇట్. అండ్ ఇది ఖచ్చితంగా ఎక్సెల్ మీద వర్కౌట్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ ఇదే పని చేయడానికి చాలామంది గంటలు కూర్చుంటూ ఉంటారు. బట్ నో, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మనం ఎంత పెద్ద డేటా అయినా సరే సింపుల్గా చిటికలో మనం పని చేసేయచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.